హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్. హంసధ్వని రాగం. ఈ రాగాన్ని మీకు కీబోర్డ్పై ఎలా ప్లే చేస్తారు, సి శృతిలో ఎలా ప్లే చేస్తారు, వాటి యొక్క స్వరస్థానాలు ఎలా ఉంటాయి అనేది మీ అందరికీ నేను మీకు ముందుగానే చెప్పానండి. అలాగే ఈ రాగంలో ఉన్నటువంటి ఒక చిన్న శ్లోకాన్ని కూడా, శుక్లాంబరదనం అనే శ్లోకాన్ని కూడా మీ అందరికీ నేను మీకు చెప్పాను. 3 శృతి వరకు ఎలా ప్లే చేయాలి ఈ రాగాన్ని అని మీకు చెప్పాను. అయితే ఈరోజు 4 శృతిలో ఈ రాగాన్ని ఎలా ప్లే చేయాలి, ఈ రాగంలో ఉన్నటువంటి ఆ శుక్లాంబరదనం అనే శ్లోకాన్ని కూడా ఎలా ప్లే చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా 4 శృతి హంసధ్వని రాగంలో ఎలా ప్లే చేస్తారో ఒకసారి చూద్దాం. ఇంకొకసారి స్లోగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం 4 శృతిలో శ్లోకాన్ని కూడా ఎలా ప్లే చేస్తారో చూద్దాం. ఇంకొకసారి స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇలా ఈ శ్లోకాన్ని 4 శృతిలో కూడా ప్లే చేస్తానండి. అయితే నా నెక్స్ట్ వీడియోలో ఈ శ్లోకాన్ని 4:30లో కూడా ఎలా ప్లే చేస్తారు, ఈ శ్లోకాన్ని ఎలా ప్లే చేస్తారు, ఈ రాగాన్ని ఎలా ప్లే చేస్తారు అనేది మీ అందరికీ చెప్తాను. నా వీడియోస్ అందరూ కూడా, నా షార్ట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అందరూ చాలా బాగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. యూట్యూబ్ అభిమానులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. నా వీడియోస్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.